శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు భాగవతంలో భూదేవికి వరాహస్వామి వరాలు. సౌనకాది మహామునులారా శ్రద్ధగా వింటున్నారా అని హెచ్చరించి నారద నారాయణుల సంవాదాన్ని సూతుడు మళ్ళీ కొనసాగించాడు. నారదుడు నారాయణ మహర్షిని మళ్ళీ ఇలా అడిగాడు. మహర్షి, మహాదేవికి రెప్పపాటులో కాలంలో బ్రహ్మదేవుడు అంతరిస్తాడు అన్నావు, ప్రాకృతిక ప్రళయం వస్తుందన్నావు, సృష్టి అంతా జలమైపోయి భూగోళం అదృశ్యమైపోతుంది అన్నావు. అప్పుడు మరి ఆ మహాదేవి ఎక్కడుంటుంది? పునఃసృష్టికి ఆవిడ ఎలా ఆవిర్భవిస్తుంది? ఏ రూపాన్ని ధరిస్తుంది? మంగళప్రదమైన దేవీ జన్మ కథను వినిపించి నన్ను అనుగ్రహించు అని నారదుడు వేడుకొన్నాడు. అప్పుడు నారాయణ మహర్షి సంతోషించి కథనం ఆరంభించాడు. నారద, సర్వ సృష్టికి ఆది యందు మహాదేవి ఉంటుందని వేదం చెప్తోంది. ఆరంభంలో ఆవిర్భావము, ప్రళయాంతంలో తిరోభావము సహజం. ఇంక వసుధ ఎలా ఆవిర్భవించిందో చెప్తాను, తెలుసుకో. మధుకైటకుల మేధస్సుతో ఏర్పడిందని, అందుకే మేదిని అని పేరు వచ్చిందని కొందరు అన్నారు. పుష్కర క్షేత్రంలో ధర్ముడు చెప్పగా విన్న మరొక వృత్తాంతం కూడా ఉంది. అదేమిటంటే, జలమయమైన సృష్టిలో మునిగి ఉన్న మహావిరాట్ స్వరూపుడి శరీరంలోకి రోమరంధ్రాల ద్వారా ఈ భూమి ప్రవేశించి అదృశ్యమవుతుందట. పునఃసృష్టికి అతడు మనస్సు సంకల్పించినప్పుడు మళ్ళీ అవే రోమరంధ్రాల నుంచి భూమి ఆవిర్భవించి గట్టిపడి నీటిలో తేలుతుందట. ఇది ప్రతి ప్రళయంలోనూ జరుగుతూనే ఉంటుంది. ప్రతి విశ్వంలోనూ ఇలా వసుంధర శైలకానన సాగర ద్వీప గ్రహ చంద్రార్క సంయుతంగా ఆవిర్భవిస్తూ ఉంటుంది. త్రిమూర్తులు, దిక్పాలకులు, దేవతలు యథాతథంగా అవతరిస్తూ ఉంటారు. ఇదంతా మహావిరాట్ స్వరూపుని సంకల్పము, ఆజ్ఞ. పుణ్యతీర్థాలు, పుణ్యభారతము, బంగారు నేలలు, సప్తవర్ణ స్వర్గాలు, సప్త పాతాళాలు, బ్రహ్మలోకము, ధ్రువలోకము అంతా పునఃసృష్టి జరుగుతుంది. ఇలా నిర్మింపబడే సమస్త విశ్వాలు కృత్రిమాలు కనుక నశ్వరాలు. ప్రళయంలో అంతరిస్తాయి. సృష్టిలయాలు మాత్రమే నిత్యాలు. ఇవి రెండు శ్రీకృష్ణుని ఆత్మసంకల్పాలు, మహావిరాట్ స్వరూపుడి కన్నా పురాతనాలు. ఈ వసుంధరను వరాహ స్వరూపుడైన విష్ణుమూర్తికి భార్యగా మునులు మనువులు స్తుతించారు. వీరి కుమారుడు మంగళుడు, ఇతని తనయుడు కుంభసంభవుడు. పంచీకరణ మార్గంలో మూల ప్రకృతి నుంచి ఆవిర్భవించిన ఈ వసుంధర వరాహ అవతార కాలంలో వారాహిగా అర్చింపబడుతుంది. ఈ పూజా విధానం బహు మంగళప్రదం. అది కూడా తెలియజేస్తాను విను. వరాహావతారాన్ని మున్ముందుగా బ్రహ్మదేవుడు స్తుతించాడు. హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూగోళాన్ని ప్రళయజలది నుంచి ఉద్ధరించడం కోసం శ్రీహరి వరాహావతారాన్ని ధరించాడు. తన బంగారు కోరలతో భూమిని పైకి లేవనెత్తి నీటి మీద పద్మపత్రంలాగా నిలబెట్టాడు. అప్పుడు ఆ భూగోళం సర్వమనోహరమైన విశ్వాన్ని బ్రహ్మదేవుడు నిర్మించాడు. ఆ సమయంలో భూగోళాది దేవతను వసుంధర చూసి శ్రీహరి సమ్మోహితుడయ్యాడు. సుందరాకారుడై భూదేవితో ఒక దివ్య సంవత్సర కాలం రహస్యంగా కామక్రీడలు సాగించాడు. ఆ సంభోగ సంస్పర్శల సుఖాతిశయానికి పరవశించిన భూదేవి ఆనంద సమ్మూర్తి అయ్యింది. నిర్జానుల సంగమం పరస్పరం అత్యంత సుఖప్రదం కదా. విష్ణుమూర్తికి భూదేవి కౌగిలింతలో అహోరాత్రాలు క్షణాలుగా గడిచిపోయాయి. దివ్య సంవత్సరం గడిచేదాకా సృహ రానేలేదు. అప్పటికి తేరుకుని సృహలోకి వచ్చి ఆ కాముకుడు ఆ కాముకుని విడిచిపెట్టాడు. లీలావిలాసంగా మళ్ళీ వరాహ రూపాన్ని ధరించాడు. ధరణీదేవిని ధ్యానించిన ధూపదీప నైవేద్యాలు, సింధూరాను లేపలతో, వస్త్ర పుష్ప బలిప్రదానాలతో అర్చించి కృతజ్ఞతా సూచకంగా దివ్యవరాలు ప్రసాదించాడు. సర్వాధార సభస్వరూపిణి వసుంధర, ఈ రోజు నుంచి నువ్వు దేవదానవ మానవ కోట్లందరి చేత పూజింపబడతావు. శంకుస్థాపన చెయ్యాలన్నా, గృహప్రవేశాలు జరగాలన్నా, వాపీకూప తటాకాదులు నిర్మించాలన్నా, వ్యవసాయం మొదలుపెట్టాలన్నా మానవులందరూ ముందుగా నిన్ను అర్చిస్తారు. అంబువాచి త్యాగదీవాన తప్పక పూజలు అందుకుంటావు. ఇది నా వరం. అర్చించని మూఢులు నరకానికి పోతారు. ఇది నా శాపం.
ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం నుంచి 3 రోజులు భూదేవి రజస్వలగా ఉంటుంది. అప్పుడు ఆమెకు అంబువాచి అని పేరు వచ్చింది. ఆ 3 నాళ్ళు భూమిని దున్నరాదని నియమం. ఆరుద్ర నక్షత్రం నుంచి 3 రోజులు అన్నమాట. ఆ వరానికి సంతోషించిన వసుధాదేవి వరాహస్వామిని మరొక్క వరం అడిగింది. నాదా, నీ ఆజ్ఞను శిరసాయించి చరాచర జగత్తును అంతటినీ నేనే భరిస్తాను. కానీ ముత్యము, ఆల్చిప్ప, పూజా ద్రవ్యాలు, శివలింగము, శివామూర్తి, శంఖము, దీపము, యంత్రము, మాణిక్యము, రత్నము, యజ్ఞసూత్రము, పుష్పము, పుస్తకము, తులసీదళము, జపమాల, పుష్పమాల, కర్పూరం, బంగారం, గోరోచనం, చందనం, సాలగ్రామశిల వీటిని మాత్రం భరించలేను. కాబట్టి వీటిని ఎవ్వరూ సాక్షాత్తుగా నా మీద ఉంచకుండా, నాకు సమర్పించకుండా కట్టడి చేయమని ప్రార్థించింది. అది వీటన్నిటినీ ఆవిడకి సమర్పించొద్దని చెప్పింది భూదేవి. శ్రీహరి సమ్మతించాడు. ఈ ద్రవ్యాలు నీకు సమర్పించిన వారు, నీ మీద సాక్షాత్తుగా ఉంచిన వారు నరకానికి పోతారని శాసించారు. అదృష్టమయ్యాడు. అటుపైన వసుంధర గర్భిణి అయి మంగళుడిని ప్రసవించింది. నారద, అప్పటినుంచి అందరూ శ్రీహరి ఆజ్ఞ మేరకు కాన్వసోక్త ప్రకారంగా భూమి పూజ చేస్తున్నారు. మౌల మంత్రాన్ని జపిస్తున్నారు. పృథ్వీ రూపాన్ని ధ్యానిస్తున్నారు. స్తుతులు, నైవేద్యాలు సుప్రసిద్ధాలు. మంగళప్రదమైన ఈ మూల మంత్రాన్ని ధ్యాన స్తవన విధానాల్ని తెలియజేస్తాను. శ్రద్ధగా ఆలకించు. మొట్టమొదట పృథ్వీదేవిని వరాహమూర్తి శ్రీహరి పూజించాడు. అటుపైన బ్రహ్మదేవుడు అర్చించాడు. ఆ తర్వాత మునులు, మనువులు, మానవులు ఉపాసించారు. ధ్యాన స్తవన మంత్రాలు ఏమిటంటే ఓం హ్రీం శ్రీం క్లీం వసుదాయ స్వాహ అనే మంత్రంతో విష్ణువు అర్చించాడు. భూదేవి తెల్ల కలువ రంగులో ఉంటుంది. శరత్పూర్ణిమ నాటి చంద్రబింబం లాంటి ముఖం, శరీరం అంతటా చందనం పులుముకుని రత్నభూషణ భూషితై విరాజిల్లుతూ ఉంటుంది. ఆవిడ రత్నధార, రత్నగర్భ, రత్నాకర అంటే సముద్రము, అగ్నిజ్వాల వంటి పరిశుభ్రమైన వస్త్రంతో చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. అటువంటి భూదేవికి నమస్కరిస్తున్నాను అనేది స్తోత్రం. శ్వేత పంకజ వర్ణాభం శరచంద్ర నిభాననం చందనోక్షిత సర్వాంగీం రత్నభూషణ భూషితాం రత్నధారాం రత్నగర్భాం రత్నాకర సమన్వితాం వహ్నిశుద్ధాం సుఖాదానం సస్మితాం వందితాం భజే. కణసాకోక్తమైనటువంటి స్తవనం కూడా ఒకటి ఉంది. అది కూడా శ్రీహరి ప్రోక్తమే. దాన్ని అటు తర్వాత బ్రహ్మాదేవతలు, మునులు అందరూ వినియోగించారు. యథావిధిగా చెబుతున్నాను, విని ధారణ చెయ్యి. జయ జయ జలాధారే జయశీలే జలప్రదే యజ్ఞ సూకర జాయే త్వం జయం దేహి జయ వహే మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే మంగళార్థం మంగళేశే మంగళం దేహి మే భవే సర్వాధారే చ సర్వజ్ఞే సర్వశక్తి సమన్వితే సర్వకామప్రదే దేవి సర్వేష్టం దేహి మే భవే పుణ్యస్వరూపేణ పుణ్యానాం బీజరూపే సనాతిని పుణ్యాశ్రయే పుణ్యవతామలయే పుణ్యదే భవే సర్వసస్యాలయ సర్వసస్తాజ్యే సర్వసస్తజే సర్వసస్యహరే కాలే సర్వసస్యాత్మికే భవే భూమే భూమివ సర్వస్యే భూమిపాలపరాయణే భూమిపానాం సుఖకరే భూమిం దేహించ భూమిదే. ఇదం స్తోత్రం మహాపుణ్యం ప్రాతురుత్థాయ పటే కోటి జన్మాంచ భవేద్బలవాన్ భూమిపేశ్వర. నారద, ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి భూదాన ఫలం లభిస్తుంది. భూమి దానాపహరణం పాపం నశిస్తుంది. అంబువాచి భూఖనన పాపము అంతరిస్తుంది. ఇతరుల నూతిలో నుయ్యి తవ్వడం, పరభూమి ఆక్రమించడం, నేల మీద వీర్యాన్ని చిందించడం, దీపాన్ని వెలిగించడం మొదలైన మహాపాపాలు పంటాపంచలవుతాయి ఈ స్తోత్రం వల్ల. అశ్వమేధాలు 100 చేసిన పుణ్యఫలం కూడా లభిస్తుంది. ఇది సర్వ కళ్యాణకారకమైనటువంటి భూదేవి స్తవం. ఇక భూదాన ఫలితం ఏంటంటే, నారాయణ మహర్షి భూదాన హరణాది మహాపాపాలు ఏవో చెప్పావు, ఏమిటి
ఏ రకంగా పాపాలయ్యాయి, వాటి ఫలితాలు ఏమిటి, ఇంకా ఏమైనా పాపాలు ఉన్నాయా, వాటి ప్రతీకారం ఏమిటి విస్తారంగా తెలియజేసి నా బోంట్లు జాగ్రత్త పడతారు అని నారదుడు అభ్యర్థించగా నారాయణుడు అందుకున్నాడు. బ్రహ్మనందన, నిరంతరము సంధ్యావందనం చేసుకునే విప్రుడికి ఒక జానెడు నేల దానం చేసినవాడు జన్మాంతంలో కైలాసం చేరుకుంటాడు, శివమందిరంలో నివసిస్తాడు. సస్యలక్ష్మితో విరాజిల్లే భూమిని దానం చేసినవాడు ఆ భూమిలో రేణువులు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరాల పాటు వైకుంఠంలో నివసిస్తాడు. అగ్రహారాన్ని కానీ భూమిని కానీ ధాన్యాన్ని కానీ నైష్టికుడైన బ్రాహ్మడికి దానం చేస్తే సకల పాపాల నుంచి ఆ క్షణం నుంచి విముక్తి పొందుతారు. దాతృ ప్రతిగ్రహితులిద్దరూ తరిస్తారు, దేవీ సాన్నిధ్యాన్ని పొందుతారు. భూదానానికి సాక్షిగా ఉండి ఆమోదించిన సజ్జనుడు పుత్ర మిత్ర సమన్వితంగా వైకుంఠం చేరుకుంటాడు. తాను ఇచ్చింది కానీ పరులు ఇచ్చింది కానీ భూదానాన్ని అపహరించిన వాడు సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరకంలోనే హింసలు పడుతూ ఉంటాడు. వాడి వంశం గర్భదరిద్రులై అంతరిస్తుంది. గోవులు తిరిగే దారిని తటాకాలును భూదానంగా సమర్పించేవాళ్ళు కుంభిపాక అసిపత్ర నరకాల్లో 100 దివ్య సంవత్సరాల పాటు 14 ఇంద్రులు గతించేదాకా యమయాతనలు అనుభవిస్తారు. అంటే గోవులు తిరిగే దారిని తటాకాల్ని భూదానంగా సమర్పించే వాళ్ళకనమాట. పంచపిండాలను ఉద్ధరించకుండా వెళ్ళి పరుల నూతిలో స్నానం చేసేవాడు రౌరవానికి పోతాడు. కాముకుడై రాత్రిపూట రహస్యంగా నేల మీద వీర్యస్ఖలనం చేసుకున్నవాడు రేణువుకు 1 సంవత్సరం రౌరవంలో నరకయాతన అనుభవిస్తాడు. అంబువాచుగా ఉన్నప్పుడు భూమిని దున్నినవాడు కృమిదంశ నరకానికి పోయి 4 యుగాల పాటు పరితపిస్తాడు. పూడుకుపోయిన ఇతరుల నూతిలో నుయ్యి తవ్వించి నాది అన్నవాడు పూడుకుపోయిన చెరువులో చెరువు తవ్వించి నాది అన్నవాడు తప్తకొండంలో పడతాడు. పుణ్యఫలం మాత్రం ఆ మొదటి దాతలకే దక్కుతుంది. ఇతరుల చెరువుల్లో నుంచి మట్టిని తొలగించి వాటిని ఉపయోగంలోకి తెచ్చేవాడు రేణు ప్రమాణం సంవత్సరపాలం పాటు బ్రహ్మలోకంలో నివసిస్తాడు. తండ్రికి రాజుకి పిండ ప్రదానం చెయ్యకుండా శ్రాద్ధకర్మలు ముగించినవాడు నరకానికి పోతాడు. వట్టి నేల మీద దీపం వెలిగించినవాడు 7 జన్మల దాకా గుడ్డివాడవుతాడు. ఏ ఆచ్ఛాదన లేని వట్టి నేల మీద శంఖాన్ని పెట్టే వాడికి జన్మాంతంలో కుష్ఠరోగం వస్తుంది. అలాగే ముత్యం, మాణిక్యం, రత్నం, బంగారం, మణులు వీటిని కూడా నేల మీద పెట్టకూడదు. అలా ఉంచిన వాళ్ళు 7 జన్మలకి అందులవుతారు. శివలింగాన్ని కానీ శివామూర్తిని కానీ పూజా ద్రవ్యాలను కానీ కనీసం ఆకునైనా అడ్డం వేసి ఉంచాలి తప్ప వట్టి నేల మీద ఉంచిన వాళ్ళు శతమన్వంతరాలు కృమిభక్షకులు అవుతారు. అలాగే యంత్రాలను, పువ్వులను, తులసి దళాలను నేల మీద ఉంచకూడదు. ఉంచితే నరకానికి పోతారు. జపమాల, కర్పూరము, గోరోచనము, గంధపు చెక్క, రుద్రాక్ష, దర్భలు, పుస్తకం, యజ్ఞోపవీతం వీటిని వట్టి నేల మీద ఉంచడం నరకహేతువే. యజ్ఞం చేసి ఆ నేలను పాలతో అలకనివాడు 7 జన్మలకి నరకంలోనే ఉండిపోతాడు. భూకంపం వచ్చిన రోజు కానీ గ్రహణం నాడు కానీ భూమిని తవ్వినాడు జన్మాంతరంలో అంగవికలుడవుతాడు. నారద, భూమి అంటే సమస్త ప్రాణకోటికి పుట్టిల్లు, మహాభవనం. ఇది కశ్యపుడి సొత్తు కనుక కాశ్యపి అనే పేరు కూడా ఉంది. ఇది అచల, స్థిర, చరాచర జీవజాలాన్ని భరిస్తోంది అనంతకాలాన్ని. అందుచేత విశ్వంభర పృథుకన్య కాబట్టి పృథివీ అయ్యింది. విశాలంలో పృథు రూపంలో ఉంటుంది కనుక ఆ పేరు ఏర్పడింది. నారాయణ మహర్షి, పృథివీ వృత్తాంతాన్ని మనోహరంగా వినిపించావు, ధన్యుణ్ణి చేశాను. ఇంకా గంగావతరణ గాథను వినాలనుంది. సరస్వతీ శాపం వల్ల గంగాదేవి భారత భూమికి అవతరించింది కదా. స్వయంగా విష్ణునది అయి ఈ పరమపావని స్వరూప ఎలా, ఎప్పుడు, ఎక్కడ అవతరించిందో ఆ క్రమమంతా తెలుసుకోవాలనుంది. అది పుణ్యప్రదము, పాపజ్ఞమును కనుక అనుగ్రహించు అని నారదుడు కోరాడు. నారాయణుడు యథావిధిగా ప్రారంభించాడు.
హిరణ్యగర్భతనయ సూర్యవంశంలో సగరుడు అనే మహారాజు ఉన్నాడు. అతడికి వైదర్భి, శైబ్య అనే ఇద్దరు భార్యలున్నారు. శైబ్యకు అసమంజసుడు అనే కుమారుడు జన్మించాడు. వైదర్భి సంతానం కోసం శివుణ్ణి ఆరాధించింది. శివుడి అనుగ్రహంతో గర్భిణి అయ్యి 100 ఏళ్ళు మోసి ఒక మాంసపిండాన్ని ప్రసవించింది. ఆ పిండాన్ని చూసి వైదర్భి చలించిపోయింది. దారుణంగా విలపిస్తూ శివుణ్ణి ధ్యానించింది. శివుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ పిండాన్ని 60,000 తునకలు చేసి ప్రాణాలకు పోశాడు. అందరూ పరాక్రమ సంపన్నులై పుత్రులుగా పుట్టారు. ఒక్కొక్కరు గ్రీష్మ మార్తాండుల్లా ప్రజ్వరిల్లుతున్నాడు. ఒకనాడు కపిల మహర్షి శాపం వల్ల అందరూ భస్మం అయిపోయారు. సగరుడు దుఃఖాన్ని పట్టలేక రాజ్యం వదిలిపెట్టి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. గంగానది ఈ భస్మరాశులపై ప్రవహింపజేస్తే తన సోదరులు సజీవులవుతారని తెలుసుకున్న అసమంజుడు గంగాదేవి కోసమని తపస్సు ప్రారంభించాడు. 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసి కాలధర్మం చెందాడు. అతడి కొడుకు అంశుమంతుడు అదే దీక్షతో తపస్సు కొనసాగించాడు. అతడు 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసి గతించాడు. అటుపైన అతడు పుత్రుడు భగీరథుడు తపస్సు చేశాడు. అంశుమంతు పుత్రుడు భగీరథుడు. అతడికి శ్రీకృష్ణుడు కోటి సూర్యప్రభలతో దర్శనమిచ్చాడు. ద్విబుధుడై మురళీధరుడై కిశోర గోప వేషంలో త్రిమూర్తి సంస్థుడై దర్శనమిచ్చిన స్వేచ్ఛామయ పరబ్రహ్మను, పరిపూర్ణతను, ప్రభువును, చిరునవ్వులు చిందిస్తున్న నిర్లిప్త నిర్గుణ పరప్రకృతిని చూస్తూనే భగీరథుడు మోకరిల్లి భక్తి ప్రపత్తులతో స్తుతించాడు. తన వాంఛితాన్ని విన్నవించాడు. సగరపుత్రులను ఉద్ధరించి వంశాన్ని తరింపజేయమని ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గంగాదేవిని ఆజ్ఞాపించాడు. హే గంగే, సరస్వతీ శాపం వలన ఉంది కదా, వెంటనే బయలుదేరి భారత భూమికి అవతరించు, సగరపుత్రులను ఉద్ధరించు. ఇది నా ఆజ్ఞ. నీ నీరు సోకినా, నీ గాలి తాకినా అందరూ పరిపూరితులైపోతారు. కోటి జన్మార్జితాలైన పాపాలు నశిస్తాయి. నా రూపాలు పొంది నా లోకంలో విహరిస్తారు. మౌసల స్నానం చేస్తే చాలు బ్రహ్మ హత్యాది మహాపాతకాలు కూడా అంతరిస్తాయి. పుణ్యస్నానికి ఉన్న ఫలమెంతో వేదాలు కాదు, త్రిమూర్తులైనా చెప్పలేరు. సామాన్య దివస స్నానం కన్నా మౌసల స్నానం కన్నా పుణ్యం 10 ఎక్కువ ఉంటుంది. సూర్య సంక్రమం నాడు గంగా స్నానం చేస్తే 32 కోట్ల అధికంగా పుణ్యం వస్తుంది. అమావాస్య నాడైనా అంతే. దక్షిణాయన పుణ్య దివసాన స్నానం చేస్తే పుణ్యం ద్విగుణంగా చేరుకుంటుంది. ఉత్తరాయణ కాలంలో అయితే 10 రెట్లు అధిక పుణ్యం. చాతుర్మాస దీక్షతో గంగా స్నానం పున్నమి నాడైతే అనంతంగా లభిస్తుంది. అక్షయ పుణ్యదినాన్న అక్షయ పుణ్యమే. ఉగాది, మాఘ సప్తమి, భీష్మాష్టమి, అశోకాష్టమి, హరినవమి, సౌర్యచంద్ర గ్రహణాల రోజున పట్టు విడుపు సమయాల్లో చేసే గంగా స్నానాలు అశేష పుణ్యప్రదాలుగా ఉంటాయి. గంగా, ఇవి నేను నీకు ఇస్తున్న వరాలు అని చెప్పి శ్రీకృష్ణుడు విరమించాడు. ఆ మాటలు విన్న గంగాదేవి సవినయంగా సందేహాలు వెలువచ్చింది. నాదా, సరస్వతీ శాపం వలన అయితేనేమి, ఆ రాజేంద్రులు తపస్సు వలనైతేనేమి నీ ఆజ్ఞ మేరకు నేను భారత భూమికి వెడతాను. బాగానే ఉంది. అయితే నేను అక్కడ ఎంతకాలం ఉండాలి? మళ్ళీ నీ సన్నిధికి రావడం ఎప్పుడు? పాపాత్ములందరూ వచ్చి నాలో మునిగి పాపాలు సమర్పించుకుంటూ ఉంటే నాకు వాటి నుంచి విముక్తి ఎప్పుడు వస్తుంది? ఇంకా నా మనసులో ఉన్న సంశయాలేంటో అన్నీ ఎరిగినవాడివి. నువ్వే తగిన ఉపాయం ఆదేశించు అన్నారు. గంగాదేవి, నీ వాంఛితం ఏమిటో నాకు తెలుసు. ద్రవరూపంలో భూమికి అవతరిస్తున్న నీకు అక్కడ సముద్రుడు భర్త అవుతాడు. సముద్రుడు నా అంశావతారమే. నువ్వు లక్ష్మీ స్వరూపుడవై నిర్జానకు నిర్జాన దొరకడం ఆనందదాయకమే కదా. భారత భూమి భాగాన సరస్వతి ప్రభృతి నదులు ఎంతకాలం ఉంటాయో
అంతకాలము నువ్వు వారితో పాటు సౌభాగ్య సంపదలతో ఉంటావు. దేవి, ఈనాటి నుంచి కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచే వరకు నువ్వు భారతావనిలో ఉండక తప్పదు. నిత్యము నీకు సముద్రుడితో రహస్య సంగమం జరుగుతూనే ఉంటుంది. అతడు రసికుడు, నువ్వు రసికవు. భారతీయులందరూ నిన్ను భాగీరథిగా స్తుతిస్తారు, అర్చిస్తారు. కర్మశాస్త్ర పద్ధతిలో ధ్యానిస్తారు, పూజిస్తారు. నిన్ను స్తుతించిన వారికి అశ్వమేధ ఫలం లభిస్తుంది. స్తుతించలేక దర్శించలేక యోజనాలు దూరంలో ఉండేవారు గంగా గంగా అంటే చాలు పాప విముక్తులై వైకుంఠం చేరుకుంటారు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.